నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో దద్దరిల్లిన గిరిజన సంస్కృతి సంప్రదాయాలను కొమరంభీ విగ్రహాన్ని ఆవిష్కరించిన పోదెం వీరయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని వేలాది మంది ఆదివాసీల ఘన హాజరుతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయ డోలు వాయిద్యాలు, గిరిజన నృత్యాల నడుమ బస్టాండ్ సమీపంలో దాత ఇర్పా వసంత్ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన అమరవీరుడు కొమరంభీ విగ్రహాన్ని FDC చైర్మన్ పోదెం వీరయ్య ఆవిష్కరించారు. అనంతరం పోదెం వీరయ్య మాట్లాడుతూ ఆదివాసీలు ఐక్యంగా ఉంటూ తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సంస్కృతి ఉట్టిపడేలా భారీ ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్ పూజారి సామ్రాజ్య, ఉప సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, మార్కెట్ చైర్మన్ ఇర్ఫా శ్రీనివాస్, జేఏసీ తుడుం దెబ్బ, మూలవాసం ముసలయ్య, వరప్రసాద్, మూల ఆదివాసీ సంక్షేమ సంఘం, మడకం చందు, మడివి భరత్, కట్టం గంగయ్య, జోగయ్య, కాంగ్రెస్ నాయకులు, బండారు రామకృష్ణ, గిరిజన ఉపాధ్యాయులు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 న్యూస్ డెస్క్. యావత్ ఆదివాసీ ప్రజానీకానికి ఆదివాసీ జేఏసీ చెర్ల మండల కమిటీ తరఫున ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిత్రులు అందరూ కూడా దయచేసి కార్యక్రమాన్ని వీచేసేందుకు మీరందరూ ఈ యొక్క కార్యక్రమంలో డిసిప్లిన్ గా, సిస్టమేటిక్ గా, వాలంటీర్స్ యొక్క నాయకత్వంలో ర్యాలీలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. దయచేసి వాలంటీర్స్ అందరూ కూడా మన టీం వాలంటీర్స్ చెర్ల పట్టణంలో ఎంతో వైభవపేతంగా చేయడం నేను చాలా సంతోషిస్తున్నా. అంతేకాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి హక్కులన్నింటినీ ఏ రాష్ట్ర ప్రభుత్వాలున్నా, ఏ కేంద్ర ప్రభుత్వాలున్నా మనకున్న చట్టాలన్నింటినీ పరిరక్షించవలసినటువంటి గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలపై ఉన్నాయి. అయినప్పటికీ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు